హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీ స్టోరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి ఒక లైక్ ఇస్తే యూట్యూబ్ నా ఛానల్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ అలాగే నా ఛానల్లో ప్రజెంట్ అయితే నేను నా బేబీకి సాలిడ్ స్టార్ట్ చేశాను. సో సాలిడ్స్కి సంబంధించిన కంటెంట్ అంతా నేను షేర్ చేస్తూ ఉంటున్నా. సో ఎవరైనా మదర్స్ కానీ న్యూ మదర్స్ కానీ ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ కంటెంట్ని, ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా బేబీ కోసం హోమ్ మేడ్ సిర్లాక్ పొడి చేశాను. సో అది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదైతే చాలా సింపుల్ అండ్ అలాగే హెల్దీ అండ్ సేఫ్ కూడా. బయట మార్కెట్లో మనకి చాలా సిర్లాక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి మనకి బేబీస్కి, రకరకాల ఫ్లేవర్స్లో. సో వాటికంటే మనం ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుని వాళ్ళకి పెడితే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ అలాగే సేఫ్గా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఈ సిర్లాక్కి ఏవేవో అవసరం లేదు, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అంతే. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక ఇంగ్రీడియంట్ వచ్చేసి మఖానా, అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, అండ్ అలాగే అటుకులు అనేవి మన ఇంట్లో దొరుకుతూనే ఉంటాయి, ఈజీగా ఇంట్లో ఉంటాయి. ఈ మఖానా అనేది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి మఖానా అంటే ఇస్తారనమాట. సో అలా వైట్గా రౌండ్గా ఉంటాయి అన్నమాట, బాల్స్ లాగా. మఖానా అంటే ఏంటో కాదు, జస్ట్ మనకి మొక్కజొన్న గింజలు ఎలాగా అలాగే ఇవి తామర గింజలు అనమాట. నాకు ఇది నా ప్రెగ్నెన్సీలోనే తెలిసింది, ఈ మఖానా అనేది ఉంది అనేసి. చాలా హెల్దీ అని నాకు నా డాక్టర్ సజెస్ట్ చేశారు. సో అప్పుడు తెలిసింది నాకు. బేబీస్కి కూడా ఇది చాలా మంచిది, ముఖ్యంగా బోన్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కోసం మనకు తెలిసిందే కదా, అవి చాలా హెల్దీ. అండ్ అలాగే బేబీస్కి ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి. డ్రై ఫ్రూట్స్ అన్నాను కదా అని కప్పులు వేపేసి పెట్టడం కాదు. ఇప్పుడు వాళ్ళకి 9 months వచ్చే వరకు చాలా లిమిట్గానే ఇవ్వాలి డ్రై ఫ్రూట్స్ అనేవి, అది పొడి రూపంలో అయినా ఎలాగైనా సరే. సో నేనేంటంటే 2 కాజు 2 బాదం అండ్ అలాగే 1 వాల్నట్ వేసి చేస్తున్నాను ఈ పొడిని. ఇవి ఏంటంటే ఫుల్ అయిపోయిన ఫీలింగ్ ఇచ్చేస్తాయి డ్రై ఫ్రూట్స్ అనేవి. అండ్ అలాగే ఒక్కొక్కరికి అలర్జీ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం చెక్ చేసుకున్న తర్వాత ఈ మిక్సింగ్ సెర్లాక్స్ అనేవి బేబీస్కి పెడుతూ ఉండాలన్నమాట. మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి తింటే మనకు ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అందుకని బేబీస్కి జస్ట్ 2 and 3, అంతకుమించి ఎక్కువ వేయకూడదు అనమాట. సో అందుకనే ఈ 2 వేసుకొని నేను ఇక్కడ వేపుతున్నాను. ఇవన్నీ ఒకేసారి వేపేసుకోండి. సో అప్పుడప్పుడు మధ్యలో ఇలా డ్రై రోస్ట్ చేయాలి అవన్నీ. జస్ట్ చూసుకుంటూ ఉండండి నొక్కి. అవి ఇలా మెత్తగా అయిపోతే అవి వేగలేనట్టు అనమాట. మనం పట్టుకుని నొక్కినప్పుడు క్రిస్పీగా, అంటే ముక్కలుగా విరిగిపోతే అప్పుడు వేగినట్టు. సో ఇలా వేపుకుంటూ ఉండండి. అటుకులు నెక్స్ట్ విడిగా వేపుతాను నేను, బికాజ్ అవి త్వరగా మాడిపోతాయేమో మళ్ళీ అనే భయంతో నేను వాటిని డిఫరెంట్గా వేపాను అనమాట. సో ఇవి బాగా వేగిపోయాయి అనుకున్నప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుని డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే మక్కన పక్కన పెట్టుకుని వాటిని చల్లారనివ్వండి. అండ్ అదే ప్యాన్లో మనం 1 cup ఆఫ్ అటుకులు తీసుకుని వాటిని కూడా ఇలా అంటే గోల్డెన్ బ్రౌన్, మరీ డార్క్ కలర్ కాకుండా జస్ట్ లైట్గా కలర్ వచ్చినప్పుడు, ఆరెల్స్ క్రిస్పీగా అయిపోయినాయి అనుకున్నప్పుడు వాటిని కూడా బాగా రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఆ 3 బాగా చల్లారిపోయినాయి అనుకున్నప్పుడు
మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. మరి ఎక్కువసేపు మిక్సీలో వదిలేకండి అవుతుంది అనేసి, బికాజ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో అందులో ఉండే ఆయిల్స్ బయటకు వచ్చి కొంచెం మాయిస్చర్గా అయిపోద్ది. సో అందుకని మనకి ఎంత కావాలో అంత మాత్రంగానే ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పౌడర్ని కూడా మనం ఒక ప్లేట్లో వేసి ఫస్ట్ ఏంటంటే చల్లారనివ్వాలన్నమాట. వెంటనే మనం డబ్బాల్లో వేసి పెట్టేయకూడదు. సో దాన్ని చల్లారనివ్వాలి. సో ఇలాంటి ప్లేట్లో వేసుకుని మనం కలుపుకుంటూ చల్లారనివ్వండి. సో చల్లారాక అప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని మనం అందులో స్టోర్ చేసుకోవాలి. సో నేను వేస్తున్నాను అనమాట, కొంచెమే ఇంకా ఉంది. సో కొంచెమే ఉంది ఏంటి అనుకోకండి. నేను ఏంటంటే జస్ట్ 1 వీక్ నుంచి ఒక 10 డేస్కి సరిపడా అంతే చేసుకుంటున్నా. ఎక్కువ చేసి పెట్టేసుకోవడం లేదు. సో ఇంట్లోనే కదా ఈజీగానే చేసుకోవచ్చు అని చేస్తున్నాను అనమాట. ఇది కొంచెంగా చేసుకుంటున్నా, మీరు కూడా అలా చేసుకోవచ్చు. సో ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు బేబీకి పెట్టడానికి ఎలా సర్వ్ చేయడానికి ఎలా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద 1 స్పూన్ సిర్లాక్కి 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ ఆర్ 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో 1 కప్ ఆఫ్ సిర్లాక్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు, బికాస్ మాడిపోయి అడుగంటేస్తుంది. సో లంప్స్ లేకుండా మనం మెల్లగా కలుపుకుంటూ ఉంటే అది మనకు కావాల్సిన థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో దగ్గరికి వచ్చేసాక అప్పుడు మీరు ఒక గిన్నెలోకి దాన్ని వేసేసుకుని, అండ్ మీకు కావాలి అంటే అందులో నెయ్యి కూడా యాడ్ చేసుకుని బేబీకి పెట్టవచ్చు. సో ఇది టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది, బాగా ఇష్టంగా కూడా తింటారు బేబీస్. చూసారు కదా, ఇదైతే చాలా సింపుల్, త్వరగా అయిపోతుంది. మీ బేబీకి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా హెల్దీగా అండ్ అలాగే టేస్టీగా ఉంటుంది, బేబీస్ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. మరొక యూస్ఫుల్ బేబీ సిర్లాక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ వాచింగ్.